హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనకు తెలుసు ప్రతిరోజు తెలుగులో ప్లస్ ఇంగ్లీష్లో ఉండే టాప్ న్యూస్ పేపర్స్ ప్లస్ పిఐబిలో వచ్చే టాప్ ఆర్టికల్స్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వస్తుంది అనే ఛాన్స్ ఏదైతే ఎక్కువ ఉంటాయో అవి మటుకి మనం డిస్కస్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఈరోజు జూన్ 12th, మనం ఆల్రెడీ జూన్ 1st నుంచి జూన్ 11th వరకు డిస్కస్ చేశాము. ఈరోజు జూన్ 12th, ఈరోజు వచ్చిన టాప్ కరెంట్ అఫైర్స్ లిస్ట్ చూద్దాము. ఫస్ట్ అయితే నార్త్ ఈస్ట్ కౌన్సిల్ గురించి ఉంది. సెకండ్ C-295 ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఉంది. థర్డ్ కోల్ గ్యాసిఫికేషన్ గురించి ఉంది. ఫోర్త్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ గురించి ఉంది. ఫిఫ్త్ షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ ఫర్ కన్వర్టిస్ టాపిక్ సంబంధించి ఉంది. సో ఈరోజు ఏపీ కానీ తెలంగాణకు సంబంధించి అంత ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే ఏమి లేవు. సో ఇది ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళన్నా ఇది నోట్ చేసుకోవచ్చు. సో మనం ఇందులో భాగంగా ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇష్యూ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ గురించి. ఇది ఈరోజు పేపర్ ఇది ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు ఈ నార్త్ ఈస్ట్ కౌన్సిల్ సంబంధించిన మీటింగ్ షిల్లాంగ్లో జరిగిందనమాట లాస్ట్ మంత్. సో అది ఈరోజు ఈనాడు కరెంట్ అఫైర్స్లో ఇచ్చారు. కరెంట్ అఫైర్స్ పైన 2 or 3 క్వశ్చన్స్ ఇస్తుంటారు. అందులో వచ్చిన ఒక క్వశ్చన్ ఇదనమాట. క్వశ్చన్ ఏముంది, ఈశాన్య మండలి, తెలుగులో ఈశాన్య మండలి అంటారు, ఇంగ్లీష్లో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 73వ సర్వసభ్య సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? షిల్లాంగ్. సో ఇది ఎక్కడ జరిగింది అనే టాపిక్స్ అనే క్వశ్చన్స్ మ్యాక్సిమము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇలా సింపుల్గా అడుగుతారంటే ఎక్కడ జరిగింది అని చెప్పి. సో మనము దీంట్లో ఏం నేర్చుకోవాలంటే, మనకి ఇంకా నోటిఫికేషన్ రాలా కాబట్టి దీన్ని మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అంటే ఏమో చూద్దాం. జనరల్గా మనకు తెలుసు, మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 263 కింద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అని ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. వాటితో పాటు మనకు ఇంకొక 2 ఇంపార్టెంట్ బాడీస్ ఉన్నాయి. ఒకటి జోనల్ కౌన్సిల్స్, ఇది ఇంకో బాడీ. సో ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. జోనల్ కౌన్సిల్స్ అనేది స్టాట్యుటరీ బాడీ అనమాట. స్టాట్యుటరీ బాడీ అంటే ఒక చట్టం ద్వారా క్రియేట్ చేయాలి. కాన్స్టిట్యూషన్లో వీటి గురించి లేదు, జోనల్ కౌన్సిల్ గురించి. ఇనిషియల్గా మనకి నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేది లేదనమాట. తర్వాత 1971లో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ అని ఒకటి తీసుకొని వచ్చి దీన్ని క్రియేట్ చేశారు, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్. సో జోనల్ కౌన్సిల్ వేరు, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ వేరు అనమాట. బట్ బోత్ ఆర్ స్టాట్యుటరీ బాడీస్. జోనల్ కౌన్సిల్స్ వచ్చి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా క్రియేట్ చేసినారు. ఎప్పుడు 1956లో మనకు స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగింది కదా, ఎస్ఆర్సీ అంటారు. అప్పుడు క్రియేట్ చేసిన బాడీసే జోనల్ కౌన్సిల్ అనమాట. వాటిలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లేవని చెప్పి 1971లో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ తీసుకొని వచ్చి ఈ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్స్ క్రియేట్ చేశారు. ఇందులో ఇనిషియల్గా ఏ స్టేట్స్ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర ఉన్నాయి. సిక్కిం అనేది 2022లో యాడ్ చేసినారు. ఓకే, అంటే మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోండి. మనకి ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, దీని గురించి డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లోనే ఉంది. థింక్ ఆర్టికల్ 262 అనమాట. తర్వాత నెక్స్ట్ జోనల్ కౌన్సిల్, ఇది కాన్స్టిట్యూషనల్ లేదు, స్టాట్యుటరీ బాడీ. దీన్ని క్రియేట్ చేసింది స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యాక్ట్ ద్వారా క్రియేట్ చేశారు. థర్డ్ ఇంకొక బాడీ ఏమంటే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్, ఓన్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్కి సంబంధించి. ఇది కూడా స్టాట్యుటరీ బాడీ, బట్ దీన్ని నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1970 ద్వారా క్రియేట్ చేశారు. దీంట్లో 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి. ఇనిషియల్గా 7 ఉన్నాయి. 2002లో సిక్కింని యాడ్ చేశారనమాట. సో ఇంకొక డిఫరెన్స్ ఏమంటే, జోనల్ కౌన్సిల్స్ అనేది ఏ మినిస్ట్రీ కింద ఉండదు. కానీ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ ఉంటారు. మనకు నార్త్ ఈస్టర్న్ రీజన్ డెవలప్మెంట్కి ఒక మినిస్ట్రీ ఉంది, దాని కింద ఇది పనిచేస్తుంది అన్నమాట, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్. సో ఇంకొకటి ఏమంటే, జోనల్ కౌన్సిల్కి కానీ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్కి కానీ చైర్మన్ ఎవరు ఉంటారంటే యూనియన్ హోమ్ మినిస్టర్. ప్రజెంట్ అయితే మన అమిత్ షా గారు యూనియన్ హోమ్ మినిస్టర్. సో దీంట్లో కాంపోజిషన్ అంటే మెంబర్స్ ఎవరు ఉంటారంటే సేమ్ జోనల్ కౌన్సిల్ లాగానే ఆ 8 స్టేట్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్ ప్లస్ 3 members నామినేటెడ్ బై ప్రెసిడెంట్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ గురించి వస్తే వాటిని ఇంటర్లింక్ చేస్తూ జోనల్ కౌన్సిల్ గురించి కూడా నేర్చుకుంటున్నాం అనమాట. సో ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, జోనల్ కౌన్సిల్, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేది 2 స్టాట్యుటరీ బాడీనే. కానీ జోనల్ కౌన్సిల్ అనేది స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యాక్ట్ ద్వారా క్రియేట్ చేయబడింది. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేది నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ ద్వారా క్రియేట్ అయిపోయింది. ఈ 2 స్టాట్యుటరీ బాడీస్. ఇది కాకుండా ఇలాంటి బాడీ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అని ఒకటి ఉంది, అది కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. సో ఆర్టికల్ 262కి సంబంధించింది.
సో ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఓన్లీ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ గురించి గుర్తుపెట్టుకుంటే, ఒకటి ఏ యాక్ట్ ద్వారా క్రియేట్ చేశారు, 2 ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 3 దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు. సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి సరిపోతుంది. సో 8 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. సిక్కిం 2002లో యాడ్ చేశారు. చైర్మన్గా ఎవరు ఉంటారంటే హోమ్ మినిస్టర్ గారు ఉంటారు. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే C-295 ఎయిర్ క్రాఫ్ట్ గురించి అనమాట. C-295 ఎయిర్ క్రాఫ్ట్. సో ఇది ఫర్ ద ఫస్ట్ ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్ అంటే జనరల్గా ట్రాన్స్పోర్టేషన్కి వాడతారు ఈ ఎయిర్ క్రాఫ్ట్ని. మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-295. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో ఇండియన్ గవర్నమెంట్ ఎయిర్ బస్ కంపెనీ స్పెయిన్కి సంబంధించినంత ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని ప్రకారం ఏమంటే 56 C-295 ఎయిర్ క్రాఫ్ట్ డెవలప్ చేయాలి. వాటిలో 40 ఇండియాలోనే అసెంబ్లీ చేయాలని, ఐ మీన్ లైక్ మేక్ ఇన్ ఇండియా లాగా అనుకోండి. ఎవరి మధ్య జరిగిందంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ విత్ ఎయిర్ బస్. సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్కి ప్లస్ ఎయిర్ బస్కి ఒక అగ్రిమెంట్ జరిగింది. దాని ప్రకారం టోటల్ 56 C-295 ఎయిర్ క్రాఫ్ట్స్ డెవలప్ చేస్తారు. వాటిలో 16 స్పెయిన్లో డెవలప్ చేస్తే మిగతా 40 ఇండియాలో అసెంబ్లీ చేయాలని చెప్పని ఉందా. అందులో భాగంగా ఫస్ట్ టైం ఈసారి ట్రయల్ రన్ కూడా చేశారనమాట. ఐ మీన్ ఒక దాన్ని డెవలప్ చేసి, అందుకు ఈరోజు న్యూస్లో ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటే ఏ కంపెనీ C-295 ఎయిర్ క్రాఫ్ట్కి ఇండియన్ కంపెనీ డెవలప్ చేసి అగ్రిమెంట్ చేసుకున్నదంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్. ఏ కంపెనీతో అంటే ఎయిర్ బస్. అదే ఏ కంట్రీ అని అడిగితే స్పెయిన్ అనమాట. సో ఇది ఇక్కడ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. C-295 అనేది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఎయిర్ బస్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. దాని కింద 56 ఎయిర్ క్రాఫ్ట్ డెవలప్ చేయాలని చెప్పి 16 స్పెయిన్లో 40 ఇండియాలో. సరిపోతుంది. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్. సో ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు అనమాట. C-295 అనేది ఏ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా అడగచ్చు. మనకేమంటే మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. సో చాలా సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ తీసుకున్నాం. బొగ్గు గ్యాసిఫికేషన్తో కొత్త చరిత్ర. బొగ్గు గ్యాసిఫికేషన్తో కొత్త చరిత్ర అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో మనకు లాస్ట్ 1.5 year నుంచి చూస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంగ్లీష్లో అంటే తెలుగులో బొగ్గు గ్యాసిఫికేషన్, ఇంగ్లీష్లో అయితే కోల్ గ్యాసిఫికేషన్, దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తామన్నమాట. కోల్ గ్యాసిఫికేషన్. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ మీన్ గ్రూప్ 2కి గ్రూప్ 3కి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జస్ట్ కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏమో తెలుసుకుంటే సరిపోతుంది. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాని అడ్వాంటేజెస్, ఛాలెంజెస్ అని ఇంకొంచెం డెప్త్గా నేర్చుకోవాలి. సో ఫస్ట్ కోల్ గ్యాసిఫికేషన్ అంటే చూద్దాం. కోల్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో ఏం లేదు. కోల్ గ్యాసిఫికేషన్ అంటే మనకు బొగ్గు ఉంటుంది కదా, కోల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సిన్ గ్యాస్. అంతే, ఇది ఒకటి గుర్తుపెట్టుకుని చాలు. దీన్ని కోల్ గ్యాసిఫికేషన్ అంటారు. సో డెఫినేషన్ ఫామ్లో చూస్తే కోల్ గ్యాసిఫికేషన్ ఈజ్ ఎ థర్మోకెమికల్ ప్రాసెస్ దట్ కన్వర్ట్ సాలిడ్ కోల్ ఇంటూ సిన్ గ్యాస్. అసలు సిన్ గ్యాస్ అంటే ఏమంటే సిన్ గ్యాస్ కంటైన్స్ హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. సో ఇప్పటికీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 2 టైప్స్లో అడగచ్చు. ఒకటి కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏమని అడగచ్చు, కింద ఆప్షన్స్ ఇస్తే దట్ కన్వర్ట్ కోల్ ఇంటూ సిన్ గ్యాస్. సో సిన్ గ్యాస్లో ఏమేమి ఉంటాయంటే హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. సో ఎందుకు మన గవర్నమెంట్ ఇంత ఫోకస్ చేస్తున్న సిన్ గ్యాస్ మీద అంటే దీన్ని మనము ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చర్స్లో వాడుకోవచ్చు. అంటే బై ప్రొడక్ట్స్ ఎక్కువ అనమాట. దీనికి మన ఫెర్టిలైజర్స్కి వాడుకోవచ్చు, ప్లస్ యూరియాగా కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేకి వాడచ్చు. అట్లా రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ సిన్ గ్యాస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి? కోల్ గ్యాసిఫికేషన్ ఈజ్ ఏ థర్మోకెమికల్ ప్రాసెస్ దట్ కన్వర్ట్ సాలిడ్ కోల్ ఇంటూ సిన్ గ్యాస్. సిన్ గ్యాసెస్లో ఏమేమి ఉంటాయంటే హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్. సో ఎందుకు సిన్ గ్యాస్ అనేది ఇంపార్టెంట్ అంటే మనకు చెప్పిన కదా, మనకు సిన్ గ్యాస్ అనేది ఈజీగా యూరియా, అమోనియా కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో మనకు తెలుసు, మనకు 95% చెప్పాలంటే 100% ఆఫ్ ఫెర్టిలైజర్స్ మనం ఇంపోర్ట్ ద్వారానే ఇంపోర్ట్ చేసుకుంటాము. సో దాన్ని తగ్గించే కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట.
సో ఇది. సో ప్రజెంట్ అయితే సిన్‌గ్యాస్ అంటే ఏమో గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఏమేమి ఉంటదో గుర్తుపెట్టుకోండి. కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏమో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ గురించి అనమాట. అదే తెలుగులో అయితే ముడి చమురు నిల్వ సామర్థ్యం. ముడి చమురు నిల్వ సామర్థ్యం. ఇంగ్లీష్లో అయితే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. సో మనకు తెలుసు మనకు పెట్రోలియం, డీజిల్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి మనకు తెలుసు. ఎకానమీ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన 2016, 17 ఆ టైం నుంచి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ క్యారవెన్స్ బిల్డ్ చేసి దాంట్లో స్టోర్ చేస్తుందన్నమాట పెట్రోల్. అంటే తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొనేసి దాంట్లో స్టోర్ చేసుకుని ఎప్పుడైనా ప్రైస్ ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు వాడుకునేటట్టు స్టోర్ చేశారనమాట. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ లొకేషన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇండియాకి సంబంధించి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే టోటల్ ప్రజెంట్ అంటే యాజ్ ఆఫ్ నౌ ఈరోజు అంటే జూన్ 2026కి కెపాసిటీ ఎంత అంటే 5.33 MT. ఎక్కడెక్కడ ఉన్నాయంటే 3 లొకేషన్స్లో ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం, ఈ లొకేషన్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ మంగళూరు, థర్డ్ పాడూరు. విశాఖపట్నంలో కెపాసిటీ 1.33 MT, మంగళూరులో 1.50 MMT, పాడూరులో 2.50 MMT, టోటల్ 5.33 MMT. అంటే ప్రజెంట్ మన ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎంతంటే 5.3 MMT. 3 లొకేషన్లు స్టోర్ చేసి ఉన్నారు. ఒకటి విశాఖపట్నం, మంగళూరు, పాడూరు. ఇది 9.5 డేస్కి 9.5 డేస్కి మన అవసరాలు తీరుస్తుంది పెట్రోలింగ్కి సంబంధించి. అంటే ఈ 5.44 MMT అనేది 9.5 డేస్కి దీన్ని గవర్నమెంట్ 90 డేస్కి ఇంక్రీజ్ చేయాలని చూస్తూ ఉంది ఫేజ్ 2లో. సో అందుకని ఇంకొక 2 లొకేషన్స్లో దీన్ని బిల్డ్ చేస్తున్నారు. అది ఎక్కడంటే చండీకోల్ అని చెప్పి ఒడిస్సాలో. చండీకోల్ ఒడిస్సా. సెకండ్ మనం ఇందాక పాడూరు అనుకున్నాం కదా, దాన్నే ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు దాని కెపాసిటీ. సో ఇక్కడ ఇంకొకసారి చెప్తాను గుర్తుపెట్టుకోండి. మన ఇండియాలో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేది ప్రజెంట్ 5.33 MMT ఉంది. అది మనకు 9 రోజులు సరిపడే అవసరం సరిపోతుంది. అంటే మనకు 9 రోజులకి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పెట్రోల్, డీజిల్ మనకు రాకపోతే 9 రోజులు దీన్ని వాడుకునేంత కెపాసిటీ మనకు ఉంది. దాన్ని 90 రోజులు పెంచాలని చెప్పని గవర్నమెంట్ ట్రై చేస్తుంది. సో ఏ లొకేషన్స్లో ఉందంటే ప్రజెంట్ విశాఖపట్నం, మంగళూరు, పాడూరు. ఇది ఫేజ్ 1 అని గుర్తుపెట్టుకోండి. ఫేజ్ 2లో ఇంకొక లొకేషన్లో పిలిచేస్తున్నారు. ఎక్కడంటే ఒడిస్సాలోని చందీకోల్. ప్లస్ దాంతోపాటు పాడూరుని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు అనమాట. సో చందీకోల్ కెపాసిటీ 4.0 MMT, పాడూరుది 2.5 MMT. సో అంటే 5.3 MMT నుంచి 6.5 MMTకి పెంచుతున్నారు స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్. దీంట్లో ఎక్కువ అదే మనకి ఎక్కడ లొకేషన్ గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది. విశాఖపట్నం, మంగళూరు, పాడూరు, సెకండ్ ఫేజ్లో ఒడిశాలోని చండీకోల్. సో ఇంకోటి కూడా ఉంది ఇక్కడ లింక్ పాయింట్ ఒకటి. రీసెంట్గా ఇండియా ప్లస్ యూఏఈ ఒక అగ్రిమెంట్ చేసుకుంది అనమాట. యూఏఈకి సంబంధించిన పెట్రోల్ ఏమో ఇండియాలో స్టోర్ చేసుకునేకి ఒక అగ్రిమెంట్ ద్వారా ఒప్పుకున్నారు. సో దాని గురించి మనకి ఎక్కడ లొకేషన్ ఇంకా డీటెయిల్స్ లేదు, అది వచ్చినాక అప్పుడు డిస్కస్ చేసుకుందాము. జస్ట్ పేరు ఇండియాకి యూఏఈకి అగ్రిమెంట్ జరిగిందన్నమాట గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇది జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ సంబంధించి. సో ఈ కమిషన్ ఎందుకు అపాయింట్ చేశారంటే, సో మనకు తెలుసు మనకు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్లస్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఉంది అని తెలుసు మనకు. సో ఇక్కడ ఎవరైనా కూడా ఒకవేళ షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ పీపుల్ కానీ కన్వర్ట్ అయితే, ఐ మీన్ క్రిస్టియన్గా కానీ ముస్లింగా కానీ కన్వర్ట్ అయితే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుందా వర్తించదా అని ఒక కమిషన్ అపాయింట్ చేసింది, జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్. సో ఈ కమిషన్ని 2022లో ఎవరు కాన్స్టిట్యూట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఎందుకు దీని కోర్ మ్యాండేట్ ఏమంటే వెదర్ షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ కెన్ బి అకార్డెడ్ టు దళిత్స్ హూ హ్యావ్ కన్వర్టెడ్ టు రిలీజియన్ అదర్ దెన్ హిందూయిజం, సిక్కిజం, బుద్ధిజం. సో షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన పర్సన్ హిందూయిజం, సిక్కిజం, బుద్ధిజం కాకుండా వేరే రిలీజియన్ కన్వర్ట్ అయితే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించాలా వర్తించకూడదా అని దాని గురించి స్టడీ చేసాక అపాయింట్ చేసిన కమిషన్ కేజీ బాలకృష్ణ కమిషన్. సో దీని కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఏదైనా ఒక క్యాస్ట్‌ని అది షెడ్యూల్ క్యాస్టా కాదా అని డిసైడ్ చేసే అధికారం ఎవరికుంటాదంటే ప్రెసిడెంట్. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 341. ఆర్టికల్ 341 ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు స్పెసిఫై క్యాస్ట్స్ యాస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫర్ ఎ గివెన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. అంటే ఒక స్టేట్‌లో ఒక పర్టిక్యులర్ క్యాస్ట్ షెడ్యూల్డ్ క్యాస్టా కాదా అని డిసైడ్ చేసే అధికారం ఎవరికుందంటే ప్రెసిడెంట్‌కి ఉంది. ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 341 కింద. సో, ఈ ఈ పవర్‌ని యూజ్ చేసి ఫస్ట్ టైం 1950లో షెడ్యూల్డ్ క్యాస్ట్‌ని ఎలా డిస్క్రైబ్ చేశారంటే, అంటే ఎవరైతే హిందూ రిలీజియన్‌ని ఫాలో అవుతుంటారో వాళ్ళని షెడ్యూల్డ్ క్యాస్ట్ కుడ్ బి క్లాసిఫైడ్ యాస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఉంటుంది. దీన్ని 1999లో ఇంకొంచెం అమెండ్ చేశారనమాట. సిఖ్స్, బుద్ధిస్టులు కూడా తీసుకోవచ్చు అని చెప్పని. సో, ప్రెజెంట్ ఏమంటే ఎవరైనా షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ కన్వర్ట్ అయ్యుంటే లైక్ క్రిస్టియానిటీ గాని, వేరే రిలీజియన్ గాని కన్వర్ట్ అయ్యుంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తదా? వర్తించదా? అని డిస్కస్ చేసే కమిషనే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్. ఈ కమిషన్ నేమ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది 2022 నుంచి జరుగుతూనే ఉంది. సో, మనం ఒకసారి రివిజన్ లాగా చూద్దాము. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఎవరు కాన్స్టిట్యూట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఎందుకంటే కోర్ మ్యాండేట్ వెదర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ కెన్ బి అకార్డెడ్ టు దళిత్స్ హూ హ్యావ్ కన్వర్టెడ్ టు రిలీజన్ అదర్ దెన్ హిందూయిజం, సిక్కిజం ఆర్ బుద్ధిజం. సో, ఏదైనా ఒక క్యాస్ట్‌ని షెడ్యూల్డ్ క్యాస్టే కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్‌కి ఉంటుంది. ఈ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 341. సో, ఇది ఈరోజు సంబంధించిన టాప్ ఆర్టికల్స్. మీకు ఆల్రెడీ మనకు తెలుసు, మనకు ఒక వెబ్సైట్ ఉంది పిఎస్సి క్రానికల్స్ అని చెప్పని. దాంట్లో ఈరోజు నుంచి ఒక కొత్త సెక్షన్ కూడా యాడ్ చేసినాము. మనకు కరెంట్ అఫైర్స్ మంత్లీ ఫాస్ట్‌గా రివిజన్ చేసుకునేకి లైక్ వన్ లైనర్స్ కానీ, అంటే ఒక మొత్తం టాపిక్ కవర్ అయ్యేటట్టు ఫాస్ట్‌గా రివిజన్‌కి పనికొచ్చేటట్టు ఒకటి డిజైన్ చేసినాము. ఈడ మీరు ప్రాక్టీస్ కరెంట్ అఫైర్స్ అని నొక్కితే ప్రతి మంత్లీ క్వెషన్స్ వస్తాయి, ప్రాక్టీస్ చేయొచ్చు. అవి కాకుండా ఇట్లా ప్రతి మంత్ తర్వాత మంత్లీ డైజెస్ట్ అని ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఫాస్ట్‌గా రివిజన్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుందనమాట. సో, అది ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఉంటాయి. ఇది ఒకసారి రివిజన్ చేసుకోండి. వాటితో పాటు ఒకవేళ మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. సో, ప్రిపేర్ వెల్. ఆల్ ద బెస్ట్. వి విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.